ఊహించుకోలేము మేడం. ఇప్పుడు కూడా లేదు అని జీర్ణించుకోలేకపోతున్నాము. ఏడుందో నాగపూర్ కాలేజీలు ఉందా, హైదరాబాద్ కాలేజీలు ఉందా, వస్తుందేమో, ఫోన్ చేస్తుందేమో అన్న ఊహలను బతుకుతున్నాం మేడం మేము. నాకు ఇంకొకటి ఏం డౌట్ వచ్చింది మేడం, నేను పూజ కాగానే ఆ రోజు సోమవారం కదా కార్తీక మాసం చేసుకొని వచ్చి ఇట్లా కూర్చొని చేసిన బిజీ వచ్చింది. బిజీ వస్తే ఎప్పుడైనా కట్ చేసి నాకు మాట్లాడేది మేడం. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకునేదేమో అక్కడ, కానీ నాకు ఎప్పుడైనా నేను చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం కట్ చేసి నన్ను మాట్లాడేది. ఆ రోజు మాట్లాడలేదు ఏంది అని అది డౌట్ వచ్చింది. మీకు ముందే డౌట్ వచ్చింది? అది కట్ చేసి కాల్ చేస్తుండే, ఎందుకు కాల్ చేయపాయే, 10 నిమిషాలు 5 నిమిషాలు అని నా మనసులో అనుకుంటుంటా. అప్పటికి ఆమె లేదు కదా, ఇక ఉంటే ఏదన్నా మాట్లాడేదేమో, లేనిది ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఎత్తుకొచ్చింది, ఎందుకు ఎత్తుకొచ్చింది. అప్పటికే వీడియోలు వస్తున్నాయి, ఆడియోలు వస్తున్నాయి అని అందరు పెడుతున్నారు. చూడడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు మేడం, ఏడ కనిపిస్తుందో అని నేను చూడలేదు. ఆ బస్సుకి సంబంధించి మీరు చూడటం జరిగింది కదా, అంటే ఎవరి తప్పు అనుకుంటారు? ఎవరు తప్పు మేడం, మా పాప లేదు కదా, ఎవరు తప్పు, టిప్పర్ వాళ్ళది తప్పు, బస్సులో తప్పు అని అనడమే విన్నాం మేడం మేము. ఎవరిది తప్పో ఎవరొప్పో కానీ ఎంతమందిని బలి తీసుకునే పాపం చిన్న పిల్లలు, అక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎంత గుర్తుకొస్తేనే ఎంత బాధ అవుతుంది. ఎట్లా ఉండాలి, ఎట్లా తిని ఎట్లా ఉండాలి మేడం మేము అంత పిల్లల్ని వదిలేసి. ఒకే ఇంట్లో ముగ్గురిని బలి కొన్న అది కూడా మనం చూడటం జరిగింది. అది కష్టమే, మాది కష్టమే, ఆ పాపలది కష్టమే, బాధనే మేడం. ఎట్లా ఇది జీర్ణించుకోలేము, ఉండలేము.